హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన రాయలసీమ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఉగ్గాని. ఉగ్గాని అనేది ఇంతకు ముందు కాలంలో రాయలసీమలో ఎక్కువగా తినేవాళ్ళు. దాని ప్రత్యేకత తెలిసిన తర్వాత ఇప్పుడు దేశం మొత్తం తింటున్నారు. ఈ ఉగ్గాని వెయిట్ లాస్ అవ్వటానికి డైట్లో చేర్చుకుంటే ఎంతో ఉపయోగపడుతుంది. దీన్ని మార్నింగ్లో బ్రేక్ఫాస్ట్లా కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలు అప్పటికప్పుడు అడిగినప్పుడు 5 నిమిషాల్లో చేసి పెట్టవచ్చు. ఇలాంటి ఈజీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నేను పుట్నాల పప్పు అంటారు, లేదంటే చట్నీ పప్పు, శనగపప్పు, ఇలా కొన్ని శనగపప్పు తీసుకొని అందులో 3-4 ఎండుమిర్చి తీసుకొని బాగా లైక్ ఎంత వీలైతే అంత పౌడర్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి మనం కావాల్సిన అన్ని బొరుగుల్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 4 కప్స్ బొరుగుల్ని తీసుకొని అందులో సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం ఇట్లా చేత్తో ఇలా అడ్జస్ట్ చేస్తూ ప్రెస్ చేస్తూ ఉన్నాం అనుకో, మనకు బొరుగులన్నీ ఈవెన్గా వాటర్లోకి డిప్ అయ్యి మొత్తం బాగా నానుతాయి. ఇలా అన్నీ నానిన తర్వాత వాటిని బాగా వాటర్ అంతా తీసేసి ఇట్లా పక్కన తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఇప్పుడు మనం మెయిన్ వచ్చేసి ఉగ్గాని ప్రిపేర్ చేసుకుందాం. అందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు అండ్ ఇక్కడ ఇట్లా సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్ తీసుకోండి. ఒక ఆనియన్ ఇది కూడా మనకి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ మగ్గితే సరిపోతుంది. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని అది కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఒక 2 లేదా 3 టమోటాలు మనకి సన్నగా తరిగి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనకి టమోటా అనేది మనం ఇట్లా ప్రెస్ చేసినప్పుడు బాగా పై తొక్క అనేది లేచేస్తున్నట్టు మగ్గాలి. మనం ఇక్కడ సరిపడినంత టేస్ట్కి ఉప్పు యాడ్ చేసుకుందాం, చిటికెడు పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ కారం. మనం సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోండి, ఆల్రెడీ మనకి బొరుగులు అనేది కొంచెం సాల్టీగా ఉంటాయి. అందుకని మనం టేస్ట్కి తగ్గట్టు కొంచెం యాడ్ చేసుకొని ఫైనల్గా సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా చూడండి, ఇక్కడ బాగా మగ్గాలి మనకి టమోటా ఆనియన్ అనేది, లేదంటే మనకి టమోటా తగులుతుంది తినేటప్పుడు. ఇట్లా అంతా మగ్గిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా బొరుగులు, అవి మొత్తం యాడ్ చేసి పుట్నాల పప్పు ఉంది కదా అది ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. మీ క్వాంటిటీని బట్టి మీ క్వాంటిటీ యాడ్ చేసుకోండి, ఎక్కువైతే ఎక్కువ తక్కువైతే తక్కువ యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ అన్నీ ఈవెన్గా ఇప్పుడు మనం మొత్తం ఈవెన్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ వచ్చేసి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా బాగా టోస్ట్ చేసుకోవాలి. మరి ఆమ్తను ఉంచేసాము అంటే అడుగంటుతుంది. ఫైనల్గా మనం టేస్ట్ అనేది చూసి మీకు ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి, సాల్ట్ కారం ఇలా అడ్జస్ట్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకున్నాము అంటే మన ఎమ్మి ఉగ్గాని రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పుట్నాల పప్పు యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ మరింతగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా రీచ్ అవుతుంది. ఈ ఉగ్గాని అనేది మనం డైరెక్ట్ ఉగ్గాని తినకుండా బజ్జీలో తింటే ఇంకా టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. ఈసారి నెక్స్ట్ టైం నేను బజ్జీలు చేసినప్పుడు ఇట్లా ఉగ్గాని రెసిపీ చేసి పోస్ట్ చేస్తాను. మీకు ఇలా ఇంకేమైనా కొత్త రెసిపీస్ ఏమైనా కావాలి అంటే మా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను నెక్స్ట్ ఆ రెసిపీస్ అనేది పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.